మెగాస్టార్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, మరెన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అందులో చాలా వాటికి సీక్వెల్స్ తీయవచ్చు. కొన్నింటిలో చరణ్ హీరోగా నటించవచ్చు, మరికొన్నింటిలో సాక్షాత్తు మెగాస్టార్ కనిపించవచ్చు. అలాంటి మూవీనే, అలాంటి సీక్వెల్ సినిమానే ఠాగూర్. వినాయక్ చిరు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఠాగూర్. తమిళంలో వచ్చిన రమణ మూవీని తెలుగులో ఠాగూర్ పేరుతో రీమేక్ చేస్తే కనీ విని ఎరుగని కలెక్షన్లు వచ్చాయి. తెలుగునాట సంచలన విజయం సాధించిన చిత్రంగా రికార్డుల్లోకెక్కింది ఠాగూర్. ఇప్పుడు ఈ చిత్రానికి తమిళంలో సీక్వెల్ తీస్తానంటున్నాడు డైరెక్టర్ మురుగదాస్. కెప్టెన్ విజయకాంత్ అబ్బాయిను హీరోగా పెట్టి రమణకు సీక్వెల్ తీస్తానంటున్నాడు మురుగదాస్. అదే స్పీడ్ లో తెలుగులో చిరు కూడా ఠాగూర్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తే మెగా ఫ్యాన్స్ కు అంతకంటే ఏం కావాలి? అయితే మురుగదాస్ ప్రస్తుతం ఫామ్ లో లేడు. రీసెంట్ గా సల్మాన్ తో తీసిన సికందర్ కూడా ఫ్లాప్ అయింది. దాంతో మురుగదాస్ చేతిలో ఉన్న శివకార్తికేయన్ మూవీ హిట్ అయితేనే రమణ సీక్వెల్ కు లైన్ క్లియర్ అవుతుంది. సెప్టెంబర్ 5న మదరాసి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ట్రెండ్స్ చూస్తూ వస్తోంది. కొద్దిగా యాక్షన్ మూవీస్ నడుస్తున్నాయి, మరికొన్ని రోజులు గ్రాఫిక్స్ నేపథ్యంలో సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా ట్రెండ్ పీక్స్ లో ఉంది. అదే టైంలో గెస్ట్ రోల్స్ కు ఇంపార్టెన్స్ పెరుగుతోంది. సీనియర్ హీరోస్ గెస్ట్ రోల్స్ కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది రామ్ నటిస్తోన్న ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్. ఈ చిత్రంలో రామ్ ఆంధ్ర కింగ్ కు వీరాభిమానిగా నటిస్తున్నాడు. ఆ ఆంధ్ర కింగ్ ఎవరో కాదు, ఉపేంద్ర అట. ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటించబోతున్న రౌడీ జనార్దనలో కూడా సీనియర్ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అతను ఎవరో కాదు, రాజశేఖర్. దిల్ రాజు బ్యానర్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే చిత్రంలో రాజశేఖర్ రోల్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకు ముందు నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లోనూ రాజశేఖర్ ఇలాంటి రోల్ చేశాడు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించే కొత్త చిత్రంలోనూ వెంకీ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. చిరు వెంకీ కలిసి స్టెప్పులేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. ఇక జైలర్ మొదటి భాగంలోనే నటించాల్సిన వాడు బాలయ్య, అప్పుడు ఛాన్స్ మిస్ అయ్యాడు. ఇప్పుడు జైలర్ సీక్వెల్ లో మాత్రం రజనీకాంత్ తో పాటు కనిపించబోతున్నాడు. అలాగే రామ్ చరణ్ నటిస్తోన్న పెద్దిలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నాడు. హిందీ ఇండస్ట్రీ పూర్తిగా సీక్వెల్స్ పై ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. అందులోనూ అక్షయ్ కుమార్ అయితే సీక్వెల్ స్టార్ గా మారాడు. గతంలో తాను నటించి హిట్ అయిన ప్రతి సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్లోకి రౌడీ రాథోడ్ సీక్వెల్ చేరింది. రౌడీ రాథోడ్ అంటే ఇక్కడ విక్రమార్కుడు మూవీకి రీమేక్. రాజమౌళి డైరెక్షన్, రవితేజ హీరోగా వచ్చిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు. జక్కన్న టేకింగ్ కు టాలీవుడ్ ఫిదా అయిన రోజులవి. విక్రమార్కుడు పాత్రలో రవితేజ మాత్రమే నటించగలడు అనే వినిపించిన రోజులవి. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని రాజమౌళికి తనకున్న కమిట్మెంట్స్ తో కుదరటం లేదు. పైగా సీక్వెల్ స్టోరీని విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడో రెడీ చేసి పెట్టారు. ఎప్పుడైతే తెలుగులో విక్రమార్కుడు హిట్ అయిందో తమిళ, హిందీ భాషల్లోకి ఇమీడియట్ గా రీమేక్ అయింది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. హిందీ వర్షన్ కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేతిలో చాలా సీక్వెల్స్ ఉన్నాయి. త్వరలో హౌస్ఫుల్ 5 రిలీజ్ ఉంది. ఆ తర్వాత జాలీ ఎల్ఎల్బి, హెరాఫెరా 3, ఇప్పుడు ఈ వరుసలో రౌడీ రాథోడ్ కూడా చేరిపోయింది. ఇటీవలే సీక్వెల్ స్టోరీ లాక్ అయింది. బాలీవుడ్ విక్రమార్కుడు సీక్వెల్ రిలీజ్ అయిన తర్వాతైనా టాలీవుడ్ విక్రమార్కుడు సీక్వెల్ పట్టాలెక్కుతుందేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కల్కి తర్వాత ప్రభాస్ సడన్ గా మాయమయ్యాడు. మళ్ళీ కొత్త సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడు? ఆ రాజాసాబ్ ఎప్పుడు వస్తుంది? ఇలాంటి డౌట్స్ కొంతకాలంగా ఫ్యాన్స్ ను వేధిస్తున్నాయి. ఈ పాటికే రావాల్సిన రాజాసాబ్ టీజర్ కూడా రాలేదు. ఇంతకీ రెబల్ ఏం చేస్తున్నాడు అంటారా? ఎక్కడున్నాడు అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి, మీరు ఫుల్గా అప్డేట్ అయిపోవచ్చు. కల్కి తరువాత ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ రాజాసాబ్ కు ఇంతవరకు రిలీజ్ డేట్ కూడా లాక్ కాలేదు. అంతేకాదు టీజర్ ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. ఈ సిట్యుయేషన్స్ లో రాజాసాబ్ గురించి చిత్ర యూనిట్ కీలకమైన అప్డేట్ ఇచ్చింది. అదేంటి అంటే ప్రస్తుతం హైదరాబాద్ లో రాజాసాబ్ షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ సెట్ లో రెబల్ కూడా ఉన్నాడు. సమ్మర్ హాలిడే కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్ అక్కడ చిల్లయ్యి 2 రోజుల క్రితమే హైదరాబాద్ కు వచ్చాడట. వచ్చి రాగానే రాజాసాబ్ షూటింగ్ స్టార్ట్ చేశాడట. సో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న టీజర్ కూడా కొద్ది రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గత 3 ఏళ్లుగా నిర్మాణం జరుపుకుంటున్న రాజాసాబ్ షూటింగ్ కు చిత్ర యూనిట్ త్వరలోనే గుమ్మడికాయ కొట్టనుంది. రాజాసాబ్ తో పాటు ప్రభాస్ ఫౌజీ షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రాజాసాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్ పూర్తయితేనే ప్రభాస్ స్పిరిట్ సెట్ లోకి అడుగు
పెట్టగలడు. మరోవైపు సందీప్ వంగ స్పిరిట్ పనులు స్పీడప్ చేశాడు. ప్రభాస్ కు జోడీగా మరోసారి దీపికా పదుకొనేను ఖరారు చేశాడు. ఈ సినిమాలో నటించేందుకు దీపిక దాదాపు 20 కోట్లు డిమాండ్ చేస్తోందని, టోటల్ గా స్పిరిట్ బడ్జెట్ 500 కోట్లు దాటిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళ హీరోలు టాలీవుడ్ కు వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు అనేది చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నాం. అలాగే హిందీ హీరోలు తమిళంలోకి వస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్ అయినా బాలీవుడ్ హీరోలకు కోలీవుడ్ డైరెక్టర్స్ అంటే లవ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే హృతిక్ రోషన్ లాంటి హీరో కూడా ఇప్పుడు కోలీవుడ్ వైపు చూస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోలో హృతిక్ కాస్త డిఫరెంట్. తానేం చేసినా, ఏ పాత్రలో నటించినా ఆడియన్స్ చూస్తారనే నమ్మకంతో ఎప్పుడో ఒకసారి మాత్రమే మూవీస్ చేస్తూ ఉంటాడు హృతిక్. ఇప్పుడు కూడా ఫైటర్ తర్వాత వార్ 2 అనే మూవీలో నటిస్తున్నాడు. మరికొద్ది గంటల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వార్ 2 టీజర్ రిలీజ్ కాదు. వార్ 2 తర్వాత హృతిక్ తన ఫోకస్ మొత్తాన్ని క్రిష్ 4 పై పెట్టనున్నాడు. తానే తొలిసారి దర్శకుడిగా మారి క్రిష్ 4 ను తెరకెక్కించబోతున్నాడు. క్రిష్ సిరీస్ లో కనిపించిన స్టార్స్ అందరినీ తానే డీల్ చేయబోతున్నాడు. వన్స్ క్రిష్ 4 కంప్లీట్ అయితే ఆ తర్వాత చేయబోయే మూవీని కూడా లాక్ చేసుకున్నాడు. అందుకు ఒక తమిళ దర్శకుడికి బాధ్యతలను అప్పగించాడు. కాలీవుడ్ డైరెక్టర్స్ లో అట్లీకి ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉంది. ఒకప్పుడు విజయ్ కు వరుస బ్లాక్ బస్టర్స్, ఆ తర్వాత బాలీవుడ్ వరకు వెళ్లి షారుఖ్ కు జవాన్ లాంటి బ్లాక్ బస్టర్, ఇప్పుడు అల్లు అర్జున్ తో బిగ్ మూవీ. అందుకే అట్లీ డైరెక్షన్ లోనే హృతిక్ తన నెక్స్ట్ ఫిల్మ్ చేయబోతున్నాడట. ఇటు బన్నీతో అట్లీ, అటు క్రిష్ 4 కంప్లీట్ చేసిన హృతిక్ ఇద్దరు ఆ తర్వాత బిగ్ ప్రాజెక్ట్ ను చేయబోతున్నారట.